హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరు బాగుండాలని కోరుకుంటున్నానండి. అయితే నేను జూలై నెలలో ఎంత పొదుపు చేశాను, అకౌంట్లో 2000, చేతిలో ఉన్న 5000 అండి. మొత్తం 7000 రూపీస్ అయితే సేవ్ చేశాను. 5000 వరకు సేవ్ చేసుంటే బాగుండేదండి. ఇంకా మనకేంటంటే ఖర్చులు ఉంటానే ఉన్నాయండి. కొంచెం ఏదో ఇబ్బందిగానే అనిపించింది. ఆ 2000 సేవ్ చేయకుండా ఉంటే బాగుండేదేమో. ఒక 5000 వరకు అయితే బాగానే ఉంటుందండి. నేను ఇక నెల నెల 5000 వరకు అయితే సేవ్ చేయగలను అని అయితే అనిపించిందండి. ఈ బంగారం ధర అయితే పెరుగుతుంది కదండి. కాబట్టి ఏంటంటే నేను పిల్లలకైతే 2 చైన్స్ అయితే చేయించాలని అనుకుంటున్నానండి. అది ఎలాగో మీకు వీడియోలో అయితే నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. ఇప్పుడున్న 7000తో గోల్డ్ కాయిన్ కొనాలా, లేదా ఆ చైన్స్కి ఏమన్నా డబ్బులు అవసరం అవుతాయేమో ఒక క్యాలిక్యులేషన్ అయితే వేసుకొని అప్పుడే ఆ 7000కి గోల్డ్ కాయినా, లేదా ఆ చైన్స్కి ఏమన్నా ఖర్చు పెట్టాలా అనేది అయితే ఆలోచిస్తానండి. మీరు తమ్నెయిల్ చూసుంటారు కదండి. బంగారం కోసం కొత్త లోన్ తెచ్చారు అంటే బంగారం కోసం అప్పులా, లేదా అప్పుల కోసం బంగారమా అనే తమ్నెయిల్ అయితే చూసారు కదండి. అది ఎందుకు పెట్టానంటే, కొంతమంది వ్యూస్ కోసము, కంటెంట్ కోసం ఏం చేస్తున్నారంటే గోల్డ్ లోన్ అని చెప్తున్నారండి. అసలు ఎంప్లాయ్ అనే వాళ్ళు ఎవరైనా పర్సనల్ లోన్ పెట్టేసి గోల్డ్ కొనాలి, అది కూడా సజెషన్స్ అడుగుతారా అండి యూట్యూబర్స్ని? నిన్న ఒక ఆవిడండి నా ఛానల్ని 4, 5 ఛానల్ ఫాలో అవుతున్నారు. నేను పెట్టే థంబ్‌నెయిల్ కాపీ చేస్తున్నారు. నేను పెట్టిన వెంటనే నెక్స్ట్ డేనే వాళ్ళు అదే థంబ్‌నెయిల్ కాపీ చేసి పెట్టడం వల్ల నాకు వ్యూస్ తగ్గిపోతున్నాయి అని చెప్పింది కదండి. ఆవిడ నా థంబ్‌నెయిల్స్, నా ఐడియాస్ కాపీ కొడుతుందా, లేదా నేను కొడుతున్నా అనేది మీకు చూపిస్తానండి. ఇప్పుడు చేతిలో రూపాయి లేదు, మిడిల్ క్లాస్ వాళ్ళకి గోల్డ్ కొనే మార్గం అని చెప్పేసి నేను థంబ్‌నెయిల్ తోటి గోల్డ్ లోన్ గురించి పాజిటివ్గా జూలై 24న అప్లోడ్ చేశానండి వీడియో. ఆవిడ నెక్స్ట్ డేనే జూలై 25 ఇక్కడ రూపాయి ప్లేస్లో మువ్వలు, గవ్వలు, చెక్కలు ఒక వర్డ్ యూస్ చేసి అదే థంబ్‌నెయిల్తో అయితే ఇంకొంచెం కొన్ని పర్సనల్ లోను, క్రెడిట్ కార్డ్స్ అవన్నీ యాడ్ చేసి వీడియో చేసిందండి. అంటే ఇప్పుడు ఆవిడ కాపీ చేసినట్టు కాదా? ఎవరిని కాపీ చేసింది? అసలు ఆవిడ ఛానల్ ఎంతమంది ఫాలో అవుతున్నారో ఎవరికి తెలుసు? నాకు అసలు ఫాలో అవ్వటం అసలు ఇష్టం ఉండదండి. ఎందుకంటే ఆవిడ 2%, 8%, 2.5, 3.5 ఇదే చెప్తుందండి ఈరోజు గ్రామ్ రేటు. అస్సలు నాకు చూడబుద్ధి కూడా కాదు. ఒకరోజు మాత్రం స్క్రోల్ చేస్తుంటే ఇక్కడ కనిపించిందండి ఈ థంబ్‌నెయిల్. సేమ్ నాదిలాగే ఉంది. చూశానండి. ఈ ప్లేస్లో అయితే ఆవిడ ఒక వర్డ్ యూస్ చేసి మొత్తం అలానే పెట్టేసుకొని చూసింది. నేను గోల్డ్ లోన్ గురించి పాజిటివ్గా చెప్తే నెక్స్ట్ డేనే ఆవిడ గోల్డ్ లోన్ గురించి అప్పులు చేయొద్దు అంటే పర్సనల్ లోన్, క్రెడిట్ కార్డు ఇవి అయితే బెటరా అండి, ఇలా చేసింది. ఇంకొక విషయం అండి, పర్సనల్ లోన్ మీద అంటే ఎవరు వీడియో చేయమన్నారంట అండి. వాళ్ళు జాబ్ చేసే వాళ్ళకి ఆ నాలెడ్జ్ లేకుండా ఉంటుందా చెప్పండి? పర్సనల్ లోన్ పెట్టి గోల్డ్ కొనాలంట. అంటే ఇక్కడ ఒక ట్రిక్ అయితే ప్లే చేస్తారండి. వాళ్ళ ఫ్రెండ్స్ చేతను, లేకపోతే రిలేటివ్స్ చేతను. ఇంట్లో వాళ్ళకే ఉంటాయి అండి మొబైల్స్ అనేవి. వాటికి వేరే వేరే మెయిల్ ఐడీస్ ఉంటాయి కాబట్టి ఇక అలా మెసేజ్ చేసుకొని ఒక కంటెంట్ కావాలి, వ్యూస్ కావాలి. అసలు పర్సనల్ లోన్ ఒక ఉద్యోగి అడుగుతారా అండి? పెళ్ళిడొచ్చిన వాళ్ళు పెళ్ళి చేసి అంత పిల్లల దాకా కూడా వాళ్ళు ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేసి వాళ్ళు పొదుపులు చేయటం ఇవన్నీ ఉంటాయండి. అంత కళ్ళు మూసుకొని అది వీళ్ళని సజెషన్ అడగటం అండి. తోటి ఎంప్లాయీస్ ఎంతోమంది ఉంటారు, సేవింగ్స్ వాళ్ళకి అన్నీ బాగా తెలుసు అండి ఎంప్లాయీస్ అనే వాళ్ళకి. వ్యూస్ కోసము కొత్త లోన్లు క్రియేట్ చేసుకోవటము, ఇప్పుడు ఎవరు కాపీ కొడుతున్నారు, ఎవరు కంటెంట్ వ్యూస్ కోసము చూసే వాళ్ళని మభ్య పెట్టడం కోసం వీడియోస్ చేస్తున్నారు మీరు చెక్ చేయండి. ఇప్పుడు అమ్మా నాన్న ఓ బంగారం అని వీడియో చేశానండి. అందులో మేమేంటంటే మా చైన్స్ అనేవి బ్యాంకులో పెట్టామని నేను అన్నాను, కానీ గోల్డ్ లోన్ అని చెప్పి వర్డ్ యూస్ చేయలే. ఆవిడ వెంటనే ఏం చేసింది, నేను జూన్ 20th అయితే పెట్టానండి. ఇక్కడ ఆవిడ తెలివిగా ఏంటంటే గోల్డ్ లోన్ అని వర్డ్ యూజ్ చేసేసి థంబ్‌నెయిల్ పెట్టేసుకొని నా ఐడియాస్తోనే జూన్ 28 ఆవిడ వీడియో అప్లోడ్ చేసిందండి. ఇప్పుడు వరలక్ష్మి వ్రతం బంగారం పొదుపు మీద నేను జూలై 22 వీడియో చేశానండి. ఇంక ఇన్ని రోజులు పొదుపు చేస్తే ఏమవుతుంది అన్నట్లుగా నేను చేశానండి. ఆవిడ జూలై 29 అంటే ఇక్కడ ఆవిడ చేసేది ఏందండి, కాపీ కొట్టడం కాదు. ఆవిడ ఛానల్ 4, 5 ఫాలో అవుతున్నాయంటండి. నాకైతే తెలియట్లే. అసలు ఆవిడ వీడియోస్ నాకు అసలు అర్థం కూడా కావు. ఒక్కటే చూశాను, అది కూడా ఇది అసలు అయితే ఏమీ అర్థం కావట్లేదండి. 2.5, 3.5 ఈరోజు గోల్డ్ అంతే, ఇదే ఉంటుందండి.
ఇక నెక్స్ట్ అదుపైన బంగారం పొదుపు, ముదుపైన డబ్బులు పొదుపు, భవిష్యత్తుకి బంగారం కన్నా ఎక్కువ డబ్బులు అని చెప్పేసి నేను మ్యూచువల్ ఫండ్స్ ఎస్ఐపిలో మనం ఇన్వెస్ట్ చేస్తుంటే ఎంత లాభం ఉంటుంది, గోల్డ్ మీద మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎంత లాభం ఉంటుంది, సేమ్ అమౌంట్ తోటి ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎంత లాభం అనేది చెప్పి నేను వీడియో జూలై 12th అయితే అప్లోడ్ చేశానండి. ఆవిడేంటి నాకు బంగారం కన్నా డబ్బులు ఎక్కువ వస్తాయి ఈ ఐడియాని ఫాలో అయ్యిందండి. ఫాలో అయ్యి ఏం చేశారు, జూలై 20th వీడియో అప్లోడ్ చేసుకుందండి. అంటే ఈవిడ చేసేది ఏంటి, కాపీ కొట్టడం కాదు. ఇక్కడ నేను 22K 24 గోల్డ్ కాయిన్స్ అనే వీడియోస్ కూడా జూన్ 25th అప్లోడ్ చేశాను. ఆవిడ జూలై 27 అంటే ఒక నెల గ్యాప్ ఇచ్చిందిలేండి. ఆవిడ అంటున్నారు కదా, ఒక నెల ఒక 15 days ఒక 20 days గ్యాప్ ఇచ్చి నా తమ్నెయిల్ కాపీ కొట్టన్నాడు. అసలు ఆవిడే తమ్నెయిల్స్ అన్ని కాపీ కొడుతున్నారండి నా ఛానల్లో. ఈ తమ్నెయిల్తో చేసిన వీడియో నెక్స్ట్ డేనే ఆవిడ ఏం చేసిందంటే గోల్డ్ లోన్ గురించి ఏదో నెగిటివ్గా చెప్తూ, కొత్త ఛానల్ వాళ్ళు ఏదేదో చెప్తారు. మరి కొత్త ఛానలేనా అండి, నాది కొత్త ఛానలే. సబ్స్క్రైబర్స్ కూడా అసలు ఎక్కువ లేరు, 200 అట్లానే ఉన్నారు. 4,000 సబ్స్క్రైబర్స్ ఉన్న నువ్వు కొత్త ఛానల్ని ఎలా కాపీ కొడుతున్నావు అంటే, తమ్నెయిల్స్ అన్నీ దాదాపు అన్నీ చూడండి అండి. తమ్నెయిల్స్ దాదాపు ఆవిడ కాపీ చేస్తూనే ఉంటుంది, కొంచెం కొంచెం మార్చేసి. ఇది మాత్రం మీరు చూడండి అండి. ఏం లేదండి, ఆవిడ ఒక లాజిక్ ప్లే చేస్తుంది. ఫ్రెండ్స్, ఫ్యామిలీస్, ఇక రిలేటివ్స్ ఎవరో ఒకరితో కామెంట్స్ చేయించుకోవటం, నువ్వు గ్రేట్ మేడం, నువ్వు అది మేడం. ముందు జనాలకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అనేదానికన్నా ఆవిడ ఏంటంటే ముందు నాకు వ్యూస్ రావాలి, $100 పూర్తి అవ్వాలి. ఇప్పుడు జనాలకు ఆవిడ చెప్పే ఇన్ఫర్మేషన్ ఏంటంటే తను గ్రేట్ అన్నట్టుగా. అసలు కాపీ కొట్టట్లేదు, నన్నే ఎవరో కాపీ కొడుతున్నారు. ఆవిడ కాపీ కొడుతుందే నా ఛానల్లో. అన్ని తమ్నెయిల్స్ మీరు చెక్ చేసి చూడండి. నేను అప్లోడ్ చేసిన డేట్స్ కూడా చూడండి, ఆవిడ అప్లోడ్ చేసిన డేట్స్ చూడండి. కొత్త ఛానల్ చెప్పేవాళ్ళు అలా ఫాలో అవ్వకండి, ఇలా కొత్త ఛానల్ అన్నప్పుడు నువ్వెందుకు ఫాలో అవుతున్నావు, నువ్వెందుకు తమ్నెయిల్స్ కాపీ కొడుతున్నావు, ఐడియాస్ ఎందుకు కాపీ కొడుతున్నావు,